ఆదోనిలో ప్రజలందరూ ప్రశాంతంగా నిమజ్జనానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, పోలీస్ శాఖ కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఉన్నత చిన్న నుంచి పెద్ద డిపార్ట్మెంట్ వరకు, కలెక్టర్ నుంచి ఎస్పీ వరకు అందరూ ఆధునిక నిమజ్జనానికి సహకరించి ప్రశాంతంగా జరిగినందుకు వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికీ వాళ్ళ నమస్కారం తెలియజేస్తున్నా. ఆధునిక ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఏమి చెప్తే అది వింటారని ఎమ్మెల్యే గారు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే నిమజ్జనం ఒక రోజు ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీటు రేపు నిమజ్జనం ఉంది, మనం ప్రెస్ మీట్ పెట్టాలా లేదా, కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో మనం రాజకీయాలు మాట్లాడాలా లేదా, ఇప్పుడు మాట్లాడితే పొద్దున్న నిమజ్జనం ఉంటుంది, ఏం జరుగుతుంది ఏం లేదనే దాని మీద కూడా ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడిగా చాలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టాల. అలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టలేక ఆయనకి నోటుకు వచ్చినట్ల ప్రతి మాట ఒక మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి నిమజ్జనం రేపుండగా టార్గెట్ చేసి తిట్టడం ఒక రాజకీయ నాయకుగా ఒక మిమ్మల్ని నేను అడుగుతున్నా ప్రజలు, ఎందుకంటే మీ అనుభవం రాజకీయంగా ఉంటే ప్రెస్ మీట్ పెట్టచ్చా పెట్టకూడదా అనే దాని మీద మీరు ఆలోచించాలి. మనం ప్రెస్ మీట్ పెడితే మనం మాట్లాడే మాట రేపు నిమజ్జనం ఉంటుంది, ప్రజలు ఏ విధంగా మన మాట తీసుకుంటారో ఆ ప్రజలు ఇరువైపులా ఏదన్నా చిన్న సంఘటన ప్రజలు ఆలోచనలో ఏదన్నా ఆలోచించినా మన మాటలు ఏ విధంగా పోతుంది, చిన్న సమస్య జరిగినా నిమజ్జనానికి ఇబ్బంది కదా, నిమజ్జనానికి ఏమన్నా ప్రాబ్లం రావచ్చు, ఏదైనా జరగవచ్చు, ఇలాంటప్పుడు మనం రాజకీయాలు మాట్లాడకూడదని ఆలోచించాలి ఒక ఎమ్మెల్యే గారు. అలా ఆలోచించుకోకున్నట్లా ఎమ్మెల్యే మాట్లాడడం నాకు తెలిసి నాకున్నది రాజకీయ అనుభవంగా చెప్తున్నాను, ఇది చాలా రాంగ్ డిసిషన్ అనుకుంటా. ఎందుకంటే మీరు రాజకీయాలు ఏదైనా ఎమ్మెల్యే టార్గెట్ చేయాలనుకుంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత ప్రశాంతం జరిగిన తర్వాత మిగతా టైంలో మాట్లాడవచ్చు, తప్పేం లేదు. కానీ మీరు మాట్లాడిన తర్వాత మేము మా సొంత మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టగలం, ఆయన ఆ రోజే పెట్టవచ్చు. కానీ మేము ఎందుకు పెట్టలేదంటే మాకుండే రాజకీయ అనుభవంలోన మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఎందుకంటే మేము ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఇచ్చిన కౌంటర్కి మేము ఇచ్చే కౌంటర్కి ప్రజలు వాళ్ళ ఆలోచనలో మెదడులో రూట్ మ్యాప్లో ఎటువైపు అనేది కన్ఫ్యూజన్లు అయ్యి ఏం జరుగుతుందని నిమజ్జనం రోజు అందరూ ప్రజలు ఆ రూట్ మ్యాప్ వైపే ఆలోచిస్తుంటారు. ఆలోచించినప్పుడు అది రెండు వైపులా ఏదైనా జరిగినా అది ఒక రాజకీయంగా మనమే తప్పుదారు వాళ్ళకి మనం దాన్ని సంఖ్యలు పంపించినట్టు ఉంటుంది. అలాంటి సమయంలోన మనం రాజకీయాలు మాట్లాడకూడదని మేము ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఏ వ్యక్తులను కానీ, ఏ పార్టీలు కానీ, ఏ ఒక్కరిని కానీ మేము ఈరోజు ఉద్దేశించి మాట్లాడలేదు. ఓన్లీ ఎమ్మెల్యే ఇచ్చిన ప్రెస్ మీట్కి ఆయన కౌంటర్ డేటా ఆయనకి మేము ఇస్తున్నాం. ఏ ఒక్కరిగా దయచేసి మీరు మిగతా వాళ్ళు కూడా రాజకీయంగా కౌంటర్ వేయాలని ఏది ఆలోచించుకోవద్దండి. మన ప్రజల్లో ఆదోళన ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు, వ్యాపారాలు అందరూ ఆలోచన తీసుకుని మనం ఏదైనా ఒక పండుగలు చేసుకోవాలి. అలాంటప్పుడు చేసుకునేటప్పుడు ఒక ఎమ్మెల్యే పెద్దరికాన్ని ఎట్లా ఆలోచించి మాట్లాడాలనేది మీరు కనుక్కోవాలా, పక్కన వాళ్ళు తెలుసుకోవాలా, లేకుంటే మీకు అనుభవం ఉంటే అనుభవంతో మాట్లాడాలి. మీడియా మిత్రులందరికీ నా ఒక నమస్కారము. నిన్న అన్న చంద్రకాంత్ రెడ్డి అన్న, తర్వాత వచ్చి మన వైస్ చైర్మన్ నరసింహులు గారు, తర్వాత వచ్చి రఘునాథ్ రెడ్డి, వీళ్ళందరూ కిషోర్, వీళ్ళంతా కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గురించి మాట్లాడారు. ఆ నిమజ్జనం గురించి ఒకరోజు ముందని ఎందుకోసం ఇచ్చారు, అదే పనిగా మాకు సాయిప్రసాద్ రెడ్డి గురించి మీరు పనిగా కట్టుకొని మీరు విమర్శిస్తూ ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీ మాటకు మేము యాక్షన్ తీసుకోవాలో మళ్ళీ మేము నవ్వుకోవాలో మాకు అర్థం కావడం లేదు. మళ్ళా మొన్న ఎలక్షన్లో అయితే
మళ్ళా ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి కాదు, మళ్ళా కొత్త వ్యక్తి వస్తే మేము ఇంట్లో తడి చాపేసుకొని పనుకొని గెలుస్తామన్నారు. మళ్ళా తర్వాత వచ్చి నానా రకాల విధాలుగా మాట్లాడినారు. మళ్ళా ఇప్పుడు తడి చాపేసుకొని పనుకున్న వ్యక్తి ఎవరో, మళ్ళా లక్కుతో గెలిచిన వ్యక్తి ఎవరో అది మీకే వదిలేస్తా ఉన్నాము. కానీ దయచేసి నరసింహులు గారు, వైస్ చైర్మన్ నరసింహులు గారు, మీకు మాట్లాడడానికి రాకుంటే రేపటికి 2 సార్లు ఆలోచన చేసుకుని మాట్లాడండి. ఒక మాట చెప్పబోతా ఉన్నాను. అదృష్టంతో లక్కుతో గెలిచిన వ్యక్తి మా పార్థసారథి గారు. అదృష్టంతో గెలిచినారో, డబ్బుతో గెలిచినారో, అధికారంతో గెలిచినారో ఆదోని ప్రజలకు తెలుసు. మా ఆరంజ్యోతి నగర్ ఆరంజ్యోతి నగర్ మా వీధి ప్రజలకు తెలుసు. ఎందుకంటావు ఇంకొకసారి చెప్తా ఉన్నా నేను. అధికారంతో గెలిచినారో లేదంటే డబ్బిచ్చి గెలిచినారో, కొన్నోడు ఉన్నాడు, కొనుక్కున్నోడు, అమ్మినోడు ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారప్ప. ఇవన్నీ మాట్లాడేది అవసరం లేదు. ఒకటే సాయిప్రసాద్ రెడ్డి మీద నిందించలే. ప్రజలకి నిమజ్జనం రోజు ఎట్ట చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే సార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే విధంగా మీ మీద టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశం మా ఎమ్మెల్యేకి లేదు. మీరు అదే మనసులో పెట్టుకొని ఏమి మాట్లాడకపోవద్దండి, దయచేసి చెప్తా ఉన్నాను. అభివృద్ధి అభివృద్ధి అంటా ఉన్నారు. నేను మొన్న పోయిన ప్రెస్ మీట్ లో మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మేము చెప్పాము. ఒక 6 నెలల సంవత్సరం అయిన తర్వాత అడగడం మీకు పద్ధతి అనిపిస్తా ఉంటది. ఓన్లీ 3 నెలలు అయింది ఎమ్మెల్యే మా గవర్నమెంట్, మా కూటమి గవర్నమెంట్ వచ్చి. మీరు అంత తొందర పడతా ఉంటే అర్థం కావడం లేదు. గత 15 సంవత్సరాల నుంచి పేరుకోబోయిన సమస్యలండి ఇవి. అది మీకు తెలుసు, అందరూ తెలుసు.